హాయ్ అండి. హాలిడేస్లో అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము, మా అత్తయ్య వాళ్ళ ఇంటికి కూడా వచ్చాములేండి. ఎందుకంటే హాలిడేస్ కని కాదు, ఎలక్షన్ టైం కదా, ఓటు వేయడానికి వచ్చామన్నమాట. ఆల్రెడీ మా అత్తయ్య వాళ్ళ ఊరు వెళ్ళి ఓటేసి మా అమ్మ వాళ్ళ ఊరు వచ్చాము. ఇప్పుడు మేము పిడుగురాళ్ళు అనమాట మా అమ్మ వాళ్ళది. ఇంకా ఇక్కడ దిగేసి మేము గుడికి వెళ్ళి వచ్చాము. ఫస్ట్ పిడుగురాళ్ళలో గుడి గంగమ్మ తల్లి గుడి ఉంటుంది అనమాట. మాకు చాలా సెంటిమెంటు, ఎప్పుడు వెళ్తుంటాం అనమాట. గుడికి వెళ్ళి ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ఎండలు అయితే మామూలుగా లేవండి. ఒక్కొక్క రోజే ఉన్నాం. మా అత్తయ్య ఊర్లో ఒకరోజు, మా అమ్మ వాళ్ళ ఊర్లో ఒకరోజు అనమాట. ఎందుకంటే గుంటూరు అంటేనే ఎండలండి, పల్నాడు ఎండలు మామూలుగా ఉండవు. అందుకని ఇంక ఎక్కువ రోజు ఉండలేకపోయాం. ఇంకా ఒక్కరోజే ఉన్నాం అనమాట, ఎక్కువ రోజు ఉండలేదు. ఇంకా దారిలో ఇంటికి వెళ్తుంటే దారిలో తాటి మింజలు కనిపించాయి. ఫ్రెష్గా అప్పుడే తీస్తున్నారనమాట. సరేనా తీసుకుంటున్నాను. నేను తాటి మింజలు తినకైతే 2 years పైన అయిందండి తినక. అసలు చాలా హ్యాపీగా అనిపించింది. నాకు ఎంత ఇష్టం అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి అయితే బాగా తినేదాన్ని నేనైతే. ఈ మధ్య అస్సలు తినడం లేదు. 2 years అండ్ 3 years కూడా అవుతుంది, చాలా సంవత్సరాలు నేను తినక. ఎందుకంటే హైదరాబాద్లో తక్కువ దొరుకుతాయి, రేటు కూడా ఎక్కువ ఉంటాయి. రేట్ అని కాదు కానీ తక్కువ దొరుకుతాయి అనమాట. ఇంకా అంతగా తీసుకోలేదు. ఇంక ఇక్కడికి వచ్చినా కనిపించినాయి, బండి మీద కనిపించినాయి కదా అని ఇంక అప్పటికప్పుడు తీసేస్తుంటే తీసుకున్నాం అనమాట. చాలా ఎక్కువే తీసుకున్నాం. మళ్ళీ ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఇదే మా ఇల్లు అండి, మా అమ్మ వాళ్ళ ఇల్లు. చిన్నగానే ఉంటుందండి, చిన్న ఇల్లు అనమాట. క్యూట్గా బాగుంటుంది, చిన్న ఇల్లు. మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసి చూశారుగా మా ఫేస్లు ఎట్లా అయిపోయాయో. మా నాన్న అనమాటేనా తాటి పింజలు తింటున్నారు. చాలా బాగున్నాయి, అప్పటికప్పుడు తీశారు కదా, బాగా లేతగా బాగున్నాయి అనమాట. ముదురుగా లేకుండా బాగా లేతగా, వాటర్ కూడా ఉంటాయి కదా, చాలా బాగుంటాయి ఎట్లుంటే. మా నాన్న మా అమ్మ అయితే ఇంట్లోనే ఉంటారండి, ఎక్కడికి వెళ్ళరు. మేమిద్దరమే ఆడపిల్లలు, మాకు అన్నదమ్ముడు కూడా లేరు. ఇంకా మా అక్క నేను అనమాట. మా అమ్మ మా నాన్నే ఉంటారు ఇంట్లో, ఎవరు ఉండరు. ఇంకా మా కోసం అయితే వెయిట్ చేస్తున్నారు అనమాట. నేను వచ్చేటప్పుడు అయితే తాటి మింజలు బజ్జీ కూడా తీసుకొచ్చాను. నాకు పిడుగురాళ్ళ బజ్జీలు అంటే చాలా ఇష్టం అనమాట. ఆలు బజ్జీ, మిర్చి బజ్జీ, బోండా ఇవన్నీ తీసుకొచ్చాను అనమాట. ఇదేమో ఎగ్ బజ్జీ అనమాట. ఎగ్ బజ్జీ తినేసినాం, తర్వాత మిర్చి బజ్జీ అవి తింటున్నాం. చాలా బాగుంటాయి పిడుగురాళ్ళ బజ్జీలు. మాకు ఆంధ్ర సైడ్ ఉన్నట్టు హైదరాబాద్లో ఉండవండి. బజ్జీ అయినా బోండా అయినా ఏదైనా చాలా బాగా చేస్తారు మా సైడ్ అయితే. బోండా కూడా మైదా పిండితో కాదు చేసేది, దోశ పిండి ఉంటుంది కదా, దాంతో చేస్తారు. చాలా బాగుంటుంది. మైదా పిండితో చేసేది నాకు పెద్దగా ఇష్టం ఉండదు. ఈ పిండి అయితే బాగుంటుంది అనమాట. దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ బాగుంటుంది. మా నాన్నకి మా అమ్మకి అందరికి తీసుకొచ్చాము, అందరు తింటున్నాం. కూర్చొని తింటే చాలా బాగుంటుంది కదా, ఈ ఫీలింగ్ అయితే చాలా బాగుంటుంది. మా అమ్మ అయితే ఒక్కరోజే ఉన్నారని కొంచెం ఫీల్ అయ్యారులే, కానీ ఇంక తప్పదు కదండి. ఇంక ఎండలు అదిగా కోమలికి మళ్ళీ ఎగ్జామ్ రాస్తుంది, అందుకని ఇంకా ఎక్కువ రోజులు ఉండలేదన్నమాట. ఇంకా మా కోమలి వాళ్ళు అయితే కుల్ఫీ తింటున్నారు బయట కూర్చొని. బయట అయితే చాలా ప్రశాంతంగా చాలా బాగుంది. మా ఇంటి ముందే చెట్టు ఉంటుంది అనమాట, చాలా చల్లగా బాగుంది అనమాట. అందుకని ఇక్కడ కూర్చొని తింటున్నాం. మా అమ్మ అరిసెలు చేస్తుంది అనమాట. నాకెందుకు అరిసెలు తినాలనిపించింది, నాకు రాదు చేయటం. మా అమ్మని నేను ముందే చెప్పాను అనమాట, ఫోన్ చేసి అరిసెలు చేయమ్మా చేసుకుందామన్నా. సరే అని నేను వచ్చిన తర్వాత చేద్దామన్నాను. మా అమ్మ అయితే నేను రాకముందే పాకం పట్టేసింది, వీడియో తీయలేదన్నమాట. పాకం నేను రాకముందే పెట్టేసింది అనమాట. కొంచెం పాకం బాగా కొంచెంసేపు పట్టి పెడితే బాగుంటుందని పట్టిందనమాట. తర్వాత ఇప్పుడు అరిసెలు చేద్దామని కట్టెల పొయ్యి మీద అయితే బాగుంటాయి అరిసెలు. పాపం మా అమ్మ ఎంత కష్టపడ్డదో కట్టెల పొయ్యి మీద. ఇప్పుడు అరిసెలకి కట్టెల పొయ్యే బాగుంటుంది అనమాట, గ్యాస్ పొయ్యి బాగుండదు. అరిసెలైనా పిండినట్లు ఏదన్నా చెక్కలు ఇవన్నీ కట్టెల పొయ్యే బాగుంటుంది అనమాట. కళాయి పెట్టేసింది. ఈ కళాయి అయితే నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను మా అమ్మ వాళ్ళ ఇంట్లో. నేను చిన్నప్పటి నుంచి ఇదే కళాయి అనమాట. దాంట్లో అయితే ఆయిల్ వేసింది. పల్లెల నూనె బాగుంటుందండి అరిసెలకి, చాలా బాగుంటుంది, అదే వేసింది. పాప మా అమ్మ అయితే చాలా కష్టపడ్డది. ఇంక అంతే కదా, ఎంత కష్టమైనా చేతకపోయినా కూతుర్లు పిల్లలు ఏదన్నా అడిగితే అమ్మలు అయితే చేయకుండా ఉండరు కదా. ఎవరైనా ఎవరి అమ్మాయినా అంతే ఉంటుందిలేండి. అమ్మకు చేతకపోయినా చేస్తారు ఇంకా అడిగినందుకు. నాకు అరిసెలు ఒక్కదే రాదనమాట చేసుకోవటం, అందుకని ఇంకా చేయమన్నాను. కొంచెం పిండి కొంచెం లైట్గా ఉదయం అన్నాక మా అమ్మ పాకం పెట్టిందనమాట. కొంచెం గట్టిగా అయిందని కొన్ని వేడి వాటర్గా వేసి కలుపుతున్నాను. ఎందుకంటే మా అమ్మ నేను వచ్చేసరికల్లా ఇంకా మళ్ళీ లేట్ అయిద్దిలే, మళ్ళీ వచ్చినాక కొంచెంసేపు కూర్చున్నట్టు ఉండదు, మళ్ళీ పని ఎందుకులేని మా అమ్మ ముందే పెట్టిందనమాట. నాకు పని ఉండొద్దని మా అమ్మ పెట్టిందనమాట. అసలు ఒక్కళ్ళు చేయాలైతే ఇవి కూడా చేసి పెట్టేదే కాకపోతే ఒక్కరికి రావు కాబట్టి అరిసెలు చేయటం 2-3 ఉండాలి కాబట్టి తప్పక ఆగిందనమాట. లేకపోతే ఇవి కూడా చేసి పక్కన పెట్టేసేది అనమాట. మా అమ్మ ఇంకా పని చేయనీరు కదా,
మనం ఎంత ఇక్కడ నాకు ఇక్కడ పొలం పని ఏం లేదు కానీ అక్కడ పోతే మా అమ్మ పని చేయనిది అనమాట. మా అమ్మే చేస్తుంది, చేతకపోయినా కూడా చేస్తుంది అలా అనమాట. ఇంకా అమ్మ అంటే అంతే ఉంటుంది కదా, ఎక్కడ ఎవరి అమ్మాయి అంతే అంతేలేండి. పిల్లలకు కష్టం కలగనిది కదా, వాళ్ళే కష్టపడేలా చేస్తారు కానీ కష్టం కలగనిది అనమాట. అది మా అమ్మ కూడా అంతే. కట్టెల పొయ్యి అయితే స్టార్ట్ చేసాం. మేమైతే ఫస్ట్ ఒకసారి స్టార్ట్ చేయడంలోనే వర్షం వచ్చేలాగా మొబ్బట్టి గాలి మామూలుగా రాలేదండి. ఇంకా మళ్ళీ ఆపేసామన్నమాట కొంచెంసేపు, ఎందుకంటే వర్షం పడితే చేయాలి కాదు కదా అని ఆపేసాము. మళ్ళీ ఇంకా మబ్బు పోయి వర్షం ఏం పడలేదు, అందుకని మళ్ళీ స్టార్ట్ చేసామన్నమాట. సాయంత్రం కాబట్టి చేయగలిగాను, ఈ ఎండలకి మధ్యాహ్నం అట్లయితే చేయలేములేండి. ఇక్కడ ఎండ వస్తుంది కూడా మా ఇంట్లో. చల్లబడ్డాక చల్లగా అయిపోయింది వాతావరణం అయితే, ఇంకా హాయిగా కూర్చొని చేసామన్నమాట ఇద్దరం కలిసి. మా అమ్మేమో ఇంకెట్లాగా ఒత్తుతుంది, నేనేమో మా కోమలేమో ఉండలు చేస్తుంది, నేనేమో చేసి కళాయిలు వేస్తున్నాను అనమాట. మా అమ్మేమో ఒత్తుతుంది. ముగ్గురుంటేనే బాగుంటాయండి అరిసెలు చేయడానికి, కష్టం ఉండకుండా ఉంటుంది అనమాట. ఒకళ్ళు వేయటం ఒకళ్ళు తీయటం అట్లయితే బాగుంటుంది అనమాట. అందుకని మా కోమలి హెల్ప్ తీసుకొని మేము ముగ్గురం కలిసి చేస్తున్నాం అనమాట. ఇంకా అరిసెలు మా అమ్మ బాగా చేస్తుందిలేండి. ఎందుకని అరిసెలు తినాలనిపించింది, చాలా రోజుల నుంచి అనిపిస్తుంది, నాకేం రావు చేయటం. అదిగాక మామూలుగా పిండి పట్టుకోవటం ఇవన్నీ ఉంటుంది కదా, ఇవన్నీ ఇంకా ఎందుకులని నేను మా అమ్మని అడిగాను అనమాట. సరే చేస్తాను, నువ్వు వచ్చేసరికల్లా చేస్తాను అనమాట. వద్దులే నేను వచ్చినా చేద్దామని చెప్పాను మా అమ్మకి. అప్పటికి పాకం కూడా చూపించేదాన్ని, కాకపోతే పట్టేసింది. నేను వెళ్ళేసరికలనే పట్టి పక్కన పెట్టేసింది కూడా. ఎందుకమ్మా నేను వచ్చినాక పట్టేవాళ్ళు మాకిద్దరం అంటే, ఇంకేముందులే నువ్వు వచ్చినాక కొంచెంసేపు కూర్చొని మాట్లాడుకోవటమే సరిపోతుంది, ఒక్కరోజే ఉంటారు మీరు, అందుకని ఇంకా నేనే చేశాను. అసలు ఇవి కూడా చేద్దాం అనుకున్నా, ఇంకా ఒక్కదాన్నే కదా అని చేయలేదని అన్నదనమాట. ఇంకా అట్లాగా అరిసెలు అయితే మాట్లాడుకుంటా అరిసెలు చేసేసాము. మా కోమలి వాళ్ళకి కూడా ఇక్కడికి రావటం ఇష్టమేలేండి, కాకపోతే ఎండలకి భయపడి రాకుండా ఉండాల్సి వస్తుంది. మేమైతే ఈ సమ్మర్లో భలే ఉంటాయండి ఎండలు అయితే, అసలు ఇక్కడ మామూలుగా ఉండవు అనమాట. ఇంకా అందుకని రావట్లేదు ఎక్కువ. ఇంకా అదిగాక పిల్లలకు కూడా కోమలి కూడా ఎగ్జామ్ రాస్తుంది కాబట్టి ఇంకా కుదరలేదులేండి రావటం. ఇంకా అయిపోలేదు ఎగ్జామ్స్ అయితే. మా నందినేమో వీడియో తీస్తుంది. అరిసెలు అయితే చాలా బాగా వచ్చాయి, బాగా టేస్టీగా వచ్చాయి అనమాట. నువ్వులు అన్నేసింది, యాలకులు నువ్వులు అన్నేసి చేసాము, చాలా బాగా వచ్చాయి. మా అమ్మ బాగానే చేస్తుందండి అరిసెలు అయితే. ఇది మా ఇల్లు అయితే ఇంకా అట్లా అయిపోయింది. ఒక్కరోజు అనుకున్నాం కానీ 2 రోజులు ఉండాల్సి వచ్చింది రండి. వీడియో అయితే తీయలేదు, ఇంకా ఇదే వీడియో అనమాట. ఎందుకంటే మాకు ట్రైన్ టికెట్స్ దొరకలేదనమాట, ఎందుకంటే ఎలక్షన్ టైం కదా, అసలు ఫుల్ అయ్యాయి. ఒకరోజు అనుకొని తెల్లారి వెళ్దాం అనుకుని వచ్చాము, తర్వాత రోజు వెళ్ళామన్నమాట. మా అమ్మకైతే హ్యాపీ అయ్యలే, ఒకరోజు ఉన్నాం కదా అని హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. అరిసెలు అయితే చేసేస్తున్నాం, బాగా వస్తున్నాయి అరిసెలు కూడా, బాగా పొంగుతున్నాయి అనమాట. మనకు పొంగితే బాగుంటాయి అనమాట అరిసెలు, మెత్తగా ఉంటాయి అనమాట. తర్వాత తీయలేదండి, ఎందుకంటే మబ్బు బట్టి కరెంటు పోయిందనమాట. ఇంక పొద్దుకుంది ఇవి చేసేసరికి చీకటి పడిపోయింది, అందుకనే తర్వాత చేసి చూపించలేదు అనమాట. తర్వాత చూపిద్దాం అనుకున్నాను, ఊరి నుంచి వచ్చిన తర్వాత చూపిద్దాం అనుకున్నాను కానీ చుట్టాలు వచ్చారనమాట మా ఇంటికి. అందరం మా ఆడపడుచు అందరం కలిసి వచ్చామన్నమాట. ఇక్కడ హాలిడేస్కి వచ్చారు, 2 రోజులు ఉండిపోతామని. ఇంకా వచ్చేసరికల్లా ఇంకా నేను వీడియో తీయలేకపోయాను అనమాట ఇవన్నీ. ఎందుకంటే ఇంకా చుట్టాలు వచ్చారంటే ఫుల్ పని ఉంటుంది కానీ తెలిసిందే అందరికీ. ఇంకా నాకు వచ్చిన 10 రోజులు ఉన్నారు, 10 రోజులు కూడా నాకు ఫుల్ పని ఉందన్నమాట. ఎందుకంటే ఇంకా అటు ఇటు తిరిగి వచ్చామన్నమాట, షాపింగ్ అని సిటీ చూసి వచ్చాము మొత్తం. వాళ్ళైతే ఫస్ట్ టైం వచ్చారు, మా చిన్న మామయ్య కూతురు వాళ్ళు వచ్చారనమాట. వాళ్ళు ఫస్ట్ టైం వచ్చారని సిటీ మొత్తం చూపించారనమాట. నాకైతే ఫుల్ బిజీ అయిపోయాను నేను ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత అయితే. ఎప్పుడు పెడతాను ఈ వీడియో తెలియదండి, పెట్టిన రోజు ఇంకా ఇదనమాట వీడియో అయితే. ఇంకా ఇప్పుడు ఈ వీడియో పెట్టిన కానీ ఇంక అన్ని వీడియోస్ పెడతాను, ఇంక ఎప్పటిలాగానే కంటిన్యూగా పెడతాను. చూడండి, నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, రిక్వెస్ట్ చేస్తున్నాను. మా అమ్మ నేను మా కోమలి ముగ్గురం కలిసి అయితే అరిసెలు అయితే ఫినిష్ చేసేసాము. చాలా బాగా వచ్చాయి, బాగా టేస్టీగా వచ్చాయి. కుదిరితే కనుక నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మళ్ళీ అరిసెలు చేస్తే పాకంతో సహా చూపిస్తాను. బాగా చేస్తుంది మా అమ్మ అయితే, చాలా బాగా చేస్తుంది. మా అమ్మకు బాగా వస్తుంది అరిసెలు చేయడం, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా కదా, బాగా చేస్తుంది అనమాట. నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా చూపిస్తాను. ప్లీజ్ అండి ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి నుంచి అయితే వీడియోస్ అయితే కంటిన్యూగా వస్తాయి, వీడియోస్ చూడండి. ఎందుకంటే నేను ఇంకా ఈ 10 రోజులు బిజీగా ఉండి వీడియో అప్లోడ్ చేయలేకపోయాను అనమాట. వీడియోస్ అయితే ఉన్నాయి, అన్నీ ఓదాన్నంటే ఒకటి అప్లోడ్ చేసి పెట్టేస్తాను. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. వీడియోకి అయితే అరిసెలు అయితే చాలా బాగా వచ్చాయి, చాలా టేస్టీగా వచ్చాయి ఇదనమాట. ఇంకా నేను అరిసెలు ఇంకా తర్వాత చూపించలేదు, ఇంకా ఎందుకంటే చీకటి పడిపోయిందని చెప్పాను కదా, అదిగా కరెంటు కూడా పోయింది. మబ్బు అప్పటికే మేము చేసేటప్పుడే మబ్బు పట్టిందనమాట, అందుకని నేను చూపించలేకపోయాను. తర్వాత ఇంకా
జర్నీ రోజు కూడా చూపించలేదు, ఎందుకంటే మా ఆడపడుచు వాళ్ళు ఉన్నారు కదా, ఇంకా వాళ్ళకి ఇబ్బంది ఎందుకులేని వీడియో తీయలేదన్నమాట. అందుకని వాళ్ళు వీడియోలో పడడానికి కొంచెం సిగ్గుపడ్డారులేండి, అందుకనే తీయలేదు. అదే అనమాట. ప్లీజ్ అండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.